పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ శుభోదయం. నేటి దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం వన్ ఫౌండరీ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మర్రెడ్డి మరియు మరియమ్మ దంపతుల 69వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పుట్టినరోజు జరుపుకుంటున్న రాపేటి రుచిత రత్నమేరి మరియు రాపేటి డేవిడ్ కుమార్ నాయుడులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, రాపేటి సత్యనారాయణ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, దైవరాజ్యంలో స్థానం దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సత్యం, శాంతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సజ్జనరావు, మాధవి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపు నెరవేరాలని, లోకేష్, నికేషులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తున్నారు. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మేము ఎన్నుకొని మీరు ఫలించుటకు, మీ ఫలం నిలిచిండుటకు మేము ఎన్నుకుంటేని. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత మత్తాయి అపోస్తలుడి యొక్క ఉత్సవమును జరుపుకుంటుంది. ఈ మత్తాయి గారు యేసు ప్రభు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తీసం తీసుకున్న నాటి నుండి ఆయన్ను అనుసరించిన వాడు. ఆనాడు నుండి కూడా ప్రభు యొక్క అపోస్తులతో కలిసి ఈయన కూడా ఒక అనుచరుడిగా ప్రభు యొక్క వాక్కును ఆలకిస్తూ ధ్యానిస్తూ ప్రభు వెంట పయనించిన వ్యక్తి. చివరగా యేసు ప్రభువును అప్పగించిన యోధా ఇస్కరియోతు ఈ అపోస్తుని స్థానంలో ఈ పునీత మత్తాయి గారిని ఎన్నుకున్నారు ఈ 11 మంది శిష్యులు, అపోస్తలులు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ పునీత మత్తాయి గారి యొక్క ఉత్సవం నాడు మనందరం కూడా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మన దైనందిన జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తిరిగి ఈ దివ్య బలి పూజలో మన పాపములను
ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకుంటున్నాము. ఆమీన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనకు నిత్యజీవం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత మత్తాయిని అపోస్తుల బృందంలో చేర్చుకొని నీవు చిత్తగించితివి. ఇతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రేమ మాకు లభించిన తీరుని గురించి ఆనందించుచు నీవు ఎన్నిక చేసుకున్న వారిలో ఒక్కరిగా లెక్కింపబడుటకు యోగ్యులము ఔదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మత్తాయి ఎన్నిక ఆయను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుండి 17 వరకు మరియు 20 నుండి 26 వరకు. ఆ దినములలో రమారమి 120 మంది సోదరులు ఒకచోట సమావేశమయ్యిరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యూదాను గూర్చి పవిత్రాత్మ దావీదు నోట ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడైయుండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనెను. పేతురు ఇంకను వారితో, ఏలైనా ఇతని ఇల్లు నిర్జనమగుగాక, దానిలో ఎవడునూ నివసింపకుండునుగాక, వేరొకడు అతని పదవిని తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడి దినము వరకును ఆయన మన మధ్య సంచరించి కాలమున మనతో ఉండినవాడై ఉండవలేను అనెను. కావున వారు యుస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తియా అను ఇరువురును ముందు నిలువబెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా వదిలిన ఈ పరిచర్యలోను అపోస్తుల తత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని ఎన్నుకొంటిరో మాకు తెలియచేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తియా ఎన్నిక ఆయను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రత్యుత్తర గీతం. అందరూ. వారిని తన ప్రజలను ఏలు, వారిని తన ప్రజలను ఏలు, పాలకుల సరసన కూర్చుండబెట్టును. పాలకుల సరసాలను కూర్చుండబెట్టెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభు సేవకులారా ప్రభువును స్తుతింపుడు, ఆయన నామమును సన్నుతింపుడు. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ. వారిని తన ప్రజలను ఏలు, వారిని తన ప్రజలను ఏలు, పాలకుల సరసన కూర్చుండబెట్టెను. పాలకుల సరసన కూర్చుండబెట్టెను. సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు ప్రభువు నామము వినిపింపబడునుగాక. ప్రభువు జాతులన్నిటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశము పైని వెలుగొందుచుండెను. అందరూ. వారిని తన ప్రజలను ఏలు, వారిని తన ప్రజలను ఏలు, పాలకుల సరసన కూర్చుండబెట్టును. పాలకుల సరసన కూర్చుండబెట్టెను. మన దేవుడైన ప్రభువు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. ఆయనను కిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ. వారిని తన ప్రజలను ఏలు, వారిని తన ప్రజలను ఏలు, పాలకుల సరసన కూర్చుండబెట్టెను. పాలకుల సరసన కూర్చుండబెట్టెను.
ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండెడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందరు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించు వాటిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందరు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన విన్నదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయంలో మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత మత్తాయి అపోస్తులుడి యొక్క మహోత్సవంను జరుపుకుంటుంది. ప్రియమైన సహోదర సహోదరి, ఈ మత్తాయి అనే అపోస్తులుడు యేసు ప్రభువును వెంబడించిన వారిలో ఒకడు. మరి ముఖ్యంగా ఈ మత్తాయిని యోధా స్థానంలో ఎన్నుకోబడడం జరిగింది. ఈ మత్తాయి గురించి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 21వ వచనం 22వ వచనంలో తెలియజేయబడింది. అదేమనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి సాక్షిగా ఉండుటకు మనతో మరియొకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనుపోబడిన దినం వరకును మన మధ్య సంసరించిన కాలమున మనతో ఉండిన వాడే ఉండవలేను. కావున వారు యుస్తు అను మారు పెరుగల బర్సబా అనబడిన యోసేపును, మత్తాయి అను ఇద్దరును ముందు నిలబెట్టి ప్రార్థించిరి.
ఈ విధంగా ప్రియ సహోదర సహోదరి, యోధా ఇస్కరియోతు స్థానంలో బర్షబా అనే ఒక వ్యక్తిని, మత్తయి అనే ఇద్దరు శిష్యులను కూడా ఎన్నుకొని వారిరువురి పట్ల ప్రార్థించి చీట్లు వేసి ఎవరి పేరైతే చీట్లో వస్తుందో వారిని యోధా ఇస్కరియోతు స్థానంలో అపోస్తులుగా ఎంచుకున్నారు. కనుక ఈ విధంగా ఎంపికైన వ్యక్తే పునీత మత్తయి గారు. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ఈయన యేసు జీవించిన కాలంలో ఈ మత్తయి గారు క్రీస్తుతో పాటు తన జీవితాన్ని కొనసాగించి ఆయన యొక్క శిష్యుల్లో ఆయన యొక్క అనుచరుడిగా ఆయన యొక్క బోధనలను వింటూ ఆచరిస్తూ తన జీవిత విధానాన్ని గడిపిన వ్యక్తి పునీత మత్తయి గారు. మరి ముఖ్యంగా చాలామంది బోధన ప్రకారం ఏమిటంటే పునీత మత్తయి గారు వేద ప్రచారాన్ని యూదియా, ఇథియోపియా యొక్క దేశాల్లో చేశారని తెలియజేస్తుంది. క్రీస్తు కోసం ఆయన అక్కడ సిలువ వేయబడి మరణించారని కొందరు చెబుతూ ఉంటారు. మరికొందరైతే యెరూషలేములో ఈ మత్తయి గారిని క్రూరంగా హింసించి శిరచ్ఛేదనం గావించారని తెలియచేయబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పునీత మత్తయి గారు క్రీస్తు కోసం తన ప్రాణమును సైతము పణంగా పెట్టి క్రీస్తు కోసం వేద సాక్షి మరణం పొందారు. అదేవిధంగా ప్రియ సహోదర సహోదరి, నేటి వాక్యాలలో సువిశేషంలో ఈ విధంగా తెలియచేయబడుతుంది. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రియ సహోదర సహోదరి, మనందరము తెలిసినట్లుగా ప్రేమ అన్నది 2 పదములే. కానీ ఈ ప్రేమ అన్ని 2 పదాలు కూడా దేవుడి నుండి పుట్టినవి. మరి ముఖ్యంగా ప్రేమ దేవుని యొక్క స్వభావము. ప్రేమే దేవుడు అని మనం బైబిల్ గ్రంథంలో అనేక సార్లు చదువుతూ ఉంటాము. మరి ముఖ్యంగా ఈనాడు ప్రభు మనకు తెలియచేసేది ఏమిటంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ఏ విధంగా తండ్రి కుమారుని ప్రేమించాడో అదేవిధంగా మనము కూడా మన తోటి వారి పట్ల ప్రేమను, అనుబంధాన్ని, ఆప్యాయతను కలిగి జీవించాలనేది ప్రభువు నా నుండి కోరుకుంటున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఎవరి యందు నీవు నీ యొక్క ఆనందంను కనుగొంచున్నావు? ఎవరిని నీవు వెంబడిస్తున్నావు? ఎవరిలో నీ జీవితాన్ని పయనిస్తున్నావు అనేది ఆత్మపరిశీలన చేసుకో. నీకోసం ప్రాణాన్ని సైతము ఆ శిలువపై ప్రాణంగా పెట్టి మరణించిన ఆ క్రీస్తుని నీవు ప్రేమిస్తున్నావా? ఆయనలో నీ ఆనందాన్ని కనుగొంచున్నావా? లేక ఈ లోక వ్యసనాల్లో, ఈ లోక వ్యామోహాల్లో, ఈ లోక పోకడాల్లో నీ ఆనందాన్ని కానీ నీ యొక్క సంతోషాన్ని కానీ నీవు పొందుతున్నావా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకా క్రీస్తు ప్రభు పలుకుచున్నట్లుగా మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్మలను ఎన్నుకొని ఉన్నాను. అవును ప్రియ సహోదర సహోదరి, ప్రభు మనందరినీ కూడా తన ప్రజలుగా, తన బిడ్డలుగా ఎన్నుకొన్నాడు. మనందరినీ కూడా తన రక్తముతో వెల ఇచ్చి కొన్నాడు. శిలువ మీద మరణించి ప్రభు నిన్ను నన్ను కూడా తన రక్తముతో వెలనిచ్చి కొన్నాడు. ఆయన మనని ఎన్నుకున్నాడు, కానీ మనము పాపులము, బలహీనమైన మనము ఆయన ఎన్నుకొనలేదు. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా మన ఆనందము ఆ ప్రభుని ఎందే నిమగ్నము కావాలని, ఆ ప్రభుని ఎందే మన ఆనందము కనుగొనాలని, ఆ ప్రభువులోనే మనెప్పుడు కూడా సంతోషించాలని, మన ఆనందం ఎప్పుడు కూడా అధికమవ్వాలని ఎప్పుడు కూడా కృషి చేయాలి. మరి ముఖ్యంగా ప్రభు పలుకుచున్నట్లుగా యోహాను సువార్త 15:16 ఈ విధంగా తెలియచేస్తున్నాడు. మీరు ఫలించుటకు, మీరు ఫలమునిచ్చుటకు మిమ్మల్ని నేను నియమించి తిని. ఏ విధంగా అయితే నేడు ఉత్సవం జరుపుకుంటున్న పునీత మత్తయ్య గారిని ఆ ప్రభు ఎన్నుకున్నాడు, ఆయన ఫలించుటకు, ఫలమునిచ్చుటకు ప్రభు ఎన్నుకున్నాడు. మరి ఈనాడు నిన్ను నన్ను కూడా ప్రభువు తన శిష్యుడిగా, తన శిష్యురాలుగా మనందరినీ కూడా ఎన్నుకుంటున్నాడు.
నీవు ఫలించే వ్యక్తిగా, ఫలించే శిష్యుడిగా, ఫలించే శిష్యురాలుగా ఉండదలుచుకుంటున్నావా? లేకపోతే ఆ ప్రభువు నుండి వేరైపోయి నా అంతటిగా నేను ఫలించగలను అనుకుంటున్నావా? ఆలోచించుకో. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు ద్రాక్షావల్లిగా, మనము ద్రాక్ష తీగలుగా ఉన్నాము. ఎవరైతే ప్రభువునకు అంటగట్టబడి జీవిస్తారో వారు అధికంగా ఫలిస్తారు. ఎవరైతే ప్రభువుతో ముడిపడి తన జీవితాన్ని జీవించరో వారు కత్తిరించబడి అగ్నిలో పారవేయబడతారు. మనందరినీ కూడా ప్రభు ఫలించుటకు, ఫలంనిచ్చుటకు సృజించాడు. కనుక మనము కూడా మన వంతు ఆ ప్రభు యొక్క కార్యంలో కృషి చేయాలి. మన ద్వారా ఆ ప్రభు యొక్క సువార్త వ్యాపింప చేయబడాలి. సర్వేశ్వరుడు మానవుని ఎందుకు సృజించాడంటే ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని, ప్రేమించి, సేవించి అటు వెనుక మోక్షం పొందుటకే సర్వేశ్వరుడు మనందరిని కూడా సృజించాడు. మన ఆనందము ఆ ప్రభునిలో కనుగొనాలని, ఆయన మనల్ని ప్రేమించినట్లనే మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించాలనేదే ప్రభువు కోరుకుంటున్నాడు. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో పలుకున్నట్లుగా, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. అవును ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు మనం ఆ ప్రభుని ప్రేమిస్తున్నాము, ఎంతవరకు మనం ఆ ప్రభువులో మన ఆనందాన్ని కనుగొంటున్నాం అనేది ఆత్మపరిశీలన చేసుకుందాం. చేయుమా నీ సేవలో, ఆద్యంతరహితుడా నీ ప్రేమలో, శోభిల్ల చేయుమా నీ సేవలో, వర్ధిల్ల చేయుమా నీ చిత్తంలో, ఆశీర్వదించుము యేసయ్యా. సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై, ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నిలుపుమా నీ సాక్షిగా, నింపుమా నీ వాక్కుతో, నిలుపుమా నీ సాక్షిగా, నీ సాక్షిగా, విశ్వాసి
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత మత్తాయి ఉత్సవ సందర్భమున శ్రీసభ భయభక్తులతో అర్పించు ఈ అర్పణలను కనికరంతో స్వీకరింపము. ఈ కానుకల ద్వారా మమ్ము బలపరిచి నీ అనుగ్రహముతో నింపి కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందరములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూ చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపలాధార నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హొస్సానా, ప్రభు నామంన వేంచే వారు ధన్యులు. మహోన్నతంన హొస్సానా. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందరములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందరములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందరములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న
నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండి నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయనుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సప్తసాల గీతం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా,
మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము నిసగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము నిసగుమయా. ఓ దేవా క్రీస్తుని ప్రక్క నుండి పారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా నన్ను క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. పునీత ఇన్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననాదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. నేను మిమ్ము ప్రేమించినట్లని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదియే నా ఆజ్ఞ అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును పవిత్రమైన నీ వరములతో సదా నింపి సంరక్షింపమని మొరపెట్టుచున్నాము. పునీత మత్తాయి విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా నీ వెలుగులోనున్న పునీతుల నిత్యానందములో మాకు కూడా భాగమును దయచేయ కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు నీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు ప్రేమయందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవించుగాక, ప్రభు పవిత్రత ప్రభు సేవయందు వర్ధిల్లుగాక. సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సమతా మమతా భావముతో